ఇది మనిషికి తెలియదు. ఇది బాగున్నాను అనుకుంటున్నాడు, ఆనందంగా ఉన్నాను అనుకుంటున్నాడు, ఉద్యోగాన్ని చూసి మురిసిపోతున్నాడు, వ్యాపారాన్ని చూసి మురిసిపోతున్నాడు, బ్యాంకులో బ్యాలెన్స్ చూసి మురిసిపోతున్నాడు. కానీ ఒకరోజు మరణిస్తే నేను ఏమైపోతాను? శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నా సంగతి ఏంటి? లోనున్న నేనెవరు? ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత స్థితి ఏంటి? ఈరోజు నా ఆలోచన వస్తుందా? ఒకడు మరణించగానే నలుగురం కలిసి కూర్చొని, అయ్యో నిన్నటిదాకా బాగున్నాడు రా, ఎందుకు ఈరోజు ఇలా జరిగిపోయింది? ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. ఎక్కడ వెళ్ళిపోయాడు? అక్కడే ఉన్నాడు కదా. మన మధ్య ఉన్నవాడు, మన మధ్య తిన్నవాడు, మనతో ఉన్నవాడు, మనతో పరుండినవాడు, మనతో ప్రయాణం చేసినవాడు ఇప్పుడు పోగానే తీసుకెళ్లి శ్మశానంలో మనం పాతి పెట్టి వస్తున్నాం. కానీ ఒక్కసారి మనసు పెట్టి మనం ఆలోచిస్తుంటున్నాం, ఏమైపోయాడు? ఆ ఆకారం ఎందుకు నిర్జీవం అయిపోయింది? ఆకారాన్ని కదిలిస్తున్న శక్తి అందులో నుంచి వెళ్ళిపోయింది. ఆకారాన్ని కదిలిస్తున్న శక్తి ఏంటి? ఈరోజు నేను ఆలోచిస్తున్నావా? అద్దం ముందు నిలబడి మనం ఆకారాన్ని చూసుకొని, ఈ ఆకారాన్ని మనం ఇదిగో అలంకరించుకుంటున్నాం. నేను అని అద్దం ముందు మనల్ని మనం చూసుకొని మురిసిపోతుంటున్నాం. కానీ ప్రియులారా, ఆకారం మనం కాదు. ఈ అద్దంలో కనపడుతున్న ఆకారం మీరు కాదు, నేను కాదు. ఈ ఆకారము లోపల దీన్ని మాట్లాడిస్తూ నడిపిస్తున్నవాడు ఆయన నిజమైన వ్యక్తి. అదే మనమైన ఆత్మ.